బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మొదటి 2 రోజులు అతి భారీ వర్షాలు, ఆ తర్వాత 2 రోజులు మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు బుధ, గురువారాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 5-7 డిగ్రీల మేర సరిపోయే అవకాశం ఉందని తెలిపింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, గీత, ఇటు బంగాళాఖాతంలో ఏర్పడ అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే హెచ్చరికను అయితే జారీ చేసింది. ఇప్పటికే ఈ జగిత్యాల, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయి. అంతేకాకుండా కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు తెలంగాణలోని మహబూబ్ నగర్ కు వరకు కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని కూడా వాతావరణ శాఖనైతే వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో అయితే రాష్ట్రంపై ఎటువంటి ముప్పు ఉండదని అయితే వాతావరణ శాఖనైతే తెలిపింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురిశాయి. దీంతో కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి తరలించినటువంటి ధాన్యం పూర్తిగా నీట మునగడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఏడాదికి సంబంధించి కొన్ని జిల్లాల్లో వానాకాల సీజన్ కోసం సిద్ధం చేసుకున్నటువంటి ఎరువుల బస్తాలు కూడా తడిసి ముద్దవగా లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా వరదమయమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ లో నిన్న కురిసినటువంటి భారీ వర్షంతో అయితే పూర్తి స్థాయిలో ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో ఇటు ట్రాఫిక్ అయితే తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. లింగంపల్లి అండర్ బ్రిడ్జ్ వద్ద ముంచెత్తిన వరద నీటిలో మునిగిన వాహనాలను అతి కష్టం మీదనైతే బయటికి తీసుకొచ్చారు ఇటు వాహనదారులు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆదిలాబాద్ జిల్లాలో 9.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా ఉట్నూరులో దాదాపుగా ఈ 4 రోజుల నుంచి కురిసినటువంటి వర్షం అయితే 29.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైనట్టుగానైతే జిల్లా అధికారులు అయితే తెలిపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన జొన్నలతో పాటు ధాన్యం కూడా తడిసి ముద్దవడంతో అయితే రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా తడిసినటువంటి ప్రతి ఒక్క ధాన్యం గింజను కొనుగోలు చేయాలంటూ రైతులైతే కోరుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు గత 4 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో అయితే ధాన్యం పూర్తిగా తడిసినటువంటి ధాన్యం మొలకెత్తడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఏడాదికి సంబంధించి నైరుతి ఋతుపవనాలు సీజన్ లో ఈ ఏడాది వర్షాలు పుష్కలంగా కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖనైతే చెప్తోంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఇటు భారతంలో కొన్ని ప్రాంతాలతో పాటు ఈశాన్యంలో ఎక్కువ ప్రాంతాలు, వాయువ్యంలో జమ్మూ కాశ్మీర్ మినహా దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా దీర్ఘకాలికంగా సగటుకు 106% కూడా వర్షపాతం నమోదవుతుందంటూ కూడా వాతావరణ శాఖనైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 4 రోజుల పాటు వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖనైతే తెలుపుతుంది. ఇటు 2 రోజులు బుధవారం, గురువారం మాత్రం అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా 2 రోజుల్లో కూడా సాధారణ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖనైతే చెప్తోంది. అకాల వర్షాలతోటి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ లోని పెళ్లంపల్లి రీజియన్ లో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి కూడా వరద నీరు చేరడంతో అయితే కొన్ని ఓపెన్ కాస్ట్ గనులు అయితే పూర్తిగా చెరువునైతే తలపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి చేరినటువంటి వరద నీటిని కూడా తరలించడానికైతే ఇటు సింగరేణి అధికారులు అయితే మోటార్ల సాయంతో నీటిని తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. బొగ్గు వెలికితీతతో పాటు ఓబీ మట్టి పనులకు అంతరాయం కలగడంతో అయితే సింగరేణికి అయితే కొంతమేర నష్టం అయితే వాటిల్లిందని చెప్పవచ్చు. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 4 రోజుల పాటు వర్షాలు పడనున్న నేపథ్యంలోనైతే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండాలంటే చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న రివ్యూ మీటింగ్ అయితే నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం తడవడంతో ఖచ్చితంగా ఇటు కలెక్టర్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి నేతలు కూడా కొనుగోలు సెంటర్లకు వెళ్ళాలి, అక్కడ పరిస్థితులను సమీక్ష చేయాలి. అంతేకాకుండా ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఆయన అధికారులకు కూడా ఆదేశాలు చేశారు. గీత, థ్యాంక్ యూ శ్రీనివాస్.